నిజామాబాద్లో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ జాయింట్ కలెక్టరేట్లో లాకర్ను ఎత్తుకెళ్లారు దుండగులు. ఇంటి ఓనర్ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఎవరూ లేరని తెలిసి ఇంట్లో బీభత్సం సృష్టించారు దొంగలు. సీసీ కెమెరాల డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లారు. లాకర్లో బంగారం నగదు ఉందంటున్నారు. ఇంటి ఓనర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ చోరీ ఎలా జరిగింది, ఎంత బంగారం నగదు ఎత్తుకెళ్లారనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయం సమీప దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకే క్లూస్ టీంతో సహా పూర్తిగా ఆనవాళ్లు తీసుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో లాకర్ను ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో ఈ దుండగులు ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి వచ్చారా లేకపోతే ఇంకైతే వేరే ప్రాంతం నుంచి వచ్చారా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే చాలా కాలంగా నిజామాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తరచూ జరుగుతున్న చోరీలకు సంబంధించి నిజామాబాద్ నగరంలో ప్రజలు అడలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే చైన్ స్నాచింగ్లు, వివిధ కాలనీలలో అపార్ట్మెంట్లలో చోరీలు జరుగుతున్నాయి. సుమారు ఇప్పటికే నిజామాబాద్ వినాయక్ నగర్లోని ఒక చోరీ చేసిన ఘటనలో ఇప్పటివరకు రెండోసారి అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దీంతో పాటు నిజామాబాద్ 3 టౌన్తో పాటు 4 టౌన్ ఏరియాలో చాలా చోట్ల కూడా చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. దీనికి ఇప్పటివరకే విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు 3 టౌన్ పరిధిలో మరోసారి భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఈ సుభాష్ నగర్ రామాలయం ప్రాంతంలో ఉన్న వెనుక వీధిలో ఉన్న ఈ ఇంట్లో చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. సుమారు 20 నుంచి 30 తులాల బంగారం చోరీ జరిగినట్లు తెలుస్తుంది. అయితే దుండగులు చాకచక్యంగా వచ్చారు, బైక్పై వచ్చారు. బైక్పై వచ్చిన తర్వాత మొత్తం ముగ్గురు వచ్చినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత ఈ ఇంటిపైనే ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో జాయింట్ కలెక్టర్ తాను ఉంటాడో, అయితే తాను నివాసం రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉన్న 30 తులాల బంగారంతో పాటు సిల్వర్ ఇంకా చాలా వరకు నగదు పోయినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో తరచూ జరుగుతున్న చోరీలకు సంబంధించి ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నడి ఒడ్డున ఉంటున్న ఈ ఇంట్లో ఏదైతే ఉందో చుట్టుపక్కల మొత్తం అన్ని ఇండ్లు ఉంటాయి. దీనికి సంబంధించి పక్కకే రామాలయంతో పాటు ఇటు గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్, చాలా వరకు కూడా నివాస గృహాలు ఉన్నాయి. అయితే ఈ ఇండ్ల మధ్యలో జరిగిన ఘటనకు సంబంధించి ఈ చోరీ జరగడంతో ఒక్కసారిగా హడలెత్తిపోతున్నారు. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ రికార్డ్ కాకుండా సీసీ కెమెరా సంబంధించిన డివైస్ను కూడా ఎత్తుకెళ్లడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో చాలా పేరుగాంచిన దుండగులుగా తెలుస్తుంది. దీంట్లో పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. క్లూస్ టీం ఉదయం నుంచే క్లూస్ టీం వచ్చింది. దానికి పూర్తి ఆనవాళ్ళు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆనవాళ్ళు తీసుకున్న తర్వాత దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు 30 తులాల బంగారం పోయిందంటే ఇక్కడ సంబంధించి ఎంత తీవ్రంగా పరిగణనలు తీసుకున్నారంటే చాలా చోట్ల గత నెల రోజులుగా తీవ్రమైన చోరీలు జరుగుతున్నాయి నిజామాబాద్ నగరంలో. దీనికి సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇటు CCS తో పాటు పోలీసులు, తర్వాత టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు ఈ చోరీ ఘటనలకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు. దీనికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే పూర్తిగా ఇక్కడ సంబంధించిన క్లూస్ టీమ్స్తో సహా ఆనవాళ్లు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.